ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే సీట్లు పెంచేదానికి అవసరమైతే రాజ్యాంగ సవరణ సైతం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ఈనాడు చెప్పినటువంటి మాట చాలా సంతోషం. ఎమ్మెల్యే సీట్లు పెంచేదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు, రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చేదానికి 175 స్థానాలని 225 స్థానాలు చేసేదానికి రాజ్యాంగ సవరణ సైతం చేస్తామని మాటలు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన విషయంలో అంత పట్టుదల ఎందుకు లేదని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్న వెంకయ్య నాయుడు గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రాజ్యాంగ సవరణ చేయాల్సిందో, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందో ఎమ్మెల్యే సీట్ల పెంపుదల కోసం కాదు. మీరు ఎమ్మెల్యే సీట్లు పెంచుతామంటే ఎవరికి అభ్యంతరాలు ఉండవు, కానీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేదానికి రాజ్యాంగ సవరణ సైతం చేస్తామని చెప్తున్నటువంటి మీరు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులకి ఉపాధి హామీ ఏదైతే ఉద్యోగాలు వచ్చేదానికి ఆ యొక్క ప్రత్యేక హోదా సాధన కోసం ఎందుకంత పట్టుదల కృషి చేయటం లేదో సమాధానం చెప్పాలని, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సవరణ చేస్తానని చెప్పే బదులు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాజ్యాంగ సవరణ చేయించే పనులు పెట్టండి. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రానికి ఉన్నా లేకున్నా, ఈ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రానికి ఉన్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్కు మాత్రం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలా. స్వతంత్ర భారత చరిత్రలో దుర్మార్గంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన దానికి ప్రత్యామ్నాయంగా భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఈ దేశంలో ఎక్కడ ఉన్నా ఎక్కడ లేకున్నా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తీరాలా. అవసరమైతే ఆ దిశగా రాజ్యాంగ సవరణకు పట్టుబడితే ఈ రాష్ట్ర ప్రజలు అభినందిస్తారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం 175 మంది ఎమ్మెల్యేలని మరో 50 మంది రాజకీయ నిరుద్యోగులకి ఎమ్మెల్యే పదవుల కోసం రాజ్యాంగ సవరణకు పట్టుబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టాల్సిన నీతిలో పట్టుబట్టకుండా తప్పించుకు తిరిగితే చరిత్రలో చరిత్రహీనులవుతారని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మేము మార్నింగ్ ఒక తీర్మానం పెట్టాము. ఈ యొక్క ఏదైతే అడ్జర్న్మెంట్ మోషన్ పెట్టాము, ఈరోజు ప్రత్యేక హోదా అనే అంశం పైన పెట్టాం. ప్రత్యేక హోదా కొంతమంది తెలుగుదేశం నాయకులు అంటారు అది ముగిసిన అధ్యాయం అని. మేము ఒకటే అడుగుతున్నాం మీ ద్వారా వాళ్ళను, ఈ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ కూడా మేము ఒక భరోసా ఇస్తున్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. ప్రత్యేక హోదాను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ఈరోజు పోరాడుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీకి జరిగిన 9 జిల్లా ఎలక్షన్లో మాకు పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చారు. దాదాపు టీచర్ ఎమ్మెల్సీలు కానీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కానీ అన్నీ కూడా మాకు మ్యాండేట్ ఇచ్చారు. దాంట్లో ఓటింగ్లో పాల్గొనే అందరూ కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా మేధావులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి వీళ్ళందరికీ యొక్క ఆకాంక్ష, రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష ప్రత్యేక హోదాని దృష్టిలో పెట్టుకొని మాకందరూ కూడా ఒక బలమైన తీర్పు ఇచ్చారు. ఈరోజు వైజాగ్లో కూడా టెక్నికల్ రీజన్ వల్ల మేము అక్కడ వెనకబడం తప్ప ఖచ్చితంగా తీర్పు అయితే 90% ప్రజలు వైఎస్ఆర్సీపీ ఇచ్చారు. మీరు ఊరికే ప్రత్యేక హోదాని ముగిసిన అధ్యాయం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలను హేళన చేయడం మంచి పని కాదు. నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణ అనే అంశం 2 ఎస్ఆర్స్తో కూడిన అంశము, తెలంగాణ వచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పేసి ఆ రోజు తీర్మానం చెప్పారు. కానీ వాళ్ళు ఆ పోరాట ఫలితం వల్లే, ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ పోరాట ఫలితం వల్లే తెలంగాణ సాధించుకున్నారు. ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా మాతో వచ్చి అన్ని పక్షాలను కూడా మేము కలుపుకొని పోయేసి ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధించుకుంటాం. ఈరోజు ప్రత్యేక హోదా వస్తేనే మనకు ఈ రాష్ట్రంలో అనేక మంది రాష్ట్ర భవిష్యత్తు కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాలు కానీ మనం డెవలప్ అవుతాం. గడిచిన ఎన్నో మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదే అన్ని వేదికల్లో కూడా చెప్పినారు. ఈరోజు అన్ని యూనివర్సిటీలో కానీ డిగ్రీ చేతపట్టుకొని డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏవి మా భవిష్యత్తు ఏంటని ప్రశాంతంగా ఉన్న టైంలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఒకటే సమాధానం అని చెప్పేసి మీ ద్వారా మీకు తెలియజేస్తాం. అంతేగాని మీరేదో ప్యాకేజీ కోసం, మీరేదో వాళ్ళకి మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం
మీరు ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజ్ అనేది తప్పు అని చెప్పేసి మేము గట్టిగా దాన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మాది రేపంతా ఏదైతే ఈ యొక్క అసెంబ్లీ అసెంబ్లీ సమావేశం అయిపోతేనే మేము ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా కోసం అందరిని కూడా మేము కలుపుకుంటాం, ముందుకు పోతాం. కేంద్రం పైన ఒత్తిడి దించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అసెంబ్లీలో కూడా మేము మళ్ళీ కూడా తీర్మానం పెట్టేదానికి మేము ఖచ్చితంగా పెట్టేదానికి మేమందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ శాసనసభలో ప్రత్యేక హోదా విషయంలో అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. కానీ ఇవాళ స్పీకర్ గారు దాన్ని రిజెక్ట్ చేస్తూ మరియు కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు అవహేళన చేస్తూ ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఏకైక ఆశయం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా. అలాంటి విషయాన్ని ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పడము నిజంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు అవహేళన చేసినట్టుగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం నిజంగా చాలా దారుణం. ఇవాళ మనం చూస్తున్నాం ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిరుద్యోగులైతేమి, యువకులైతేమి, మరియు అధ్యాపకులైతేమి, మరియు మేధావులైతేమి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక పూర్తి స్థాయిలో మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇవాళ అన్ని చోట్ల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, టీచర్స్ ఎన్నికల్లో కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానం కూడా గెలవని పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మేధావులైతే ఏమి, నిరుద్యోగులైతే ఏమి, విద్యార్థులైతే ఏమి వాళ్ళందరూ కూడా కోరేది ఒక్కటే, ప్రత్యేక హోదా. ఖచ్చితంగా ప్రత్యేక హోదా వల్లనే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసి ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించడం జరిగింది. అంటే ఈ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కానీ ఎలాంటి ఉపయోగం లేదు. కేవలం ప్రత్యేక ప్యాకేజీ వల్ల చంద్రబాబు నాయుడు కుటుంబానికి తప్ప ఎవరికే కానీ మేలు చేసే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం పోరాడతాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరుగుతుంది. గతంలో నుంచి కూడా ఈరోజు విద్యార్థులు చైతన్యం తీసుకొచ్చారంటే ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు నిరుద్యోగుల చైతన్యం తీసుకొచ్చారంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఖచ్చితంగా దానికి అనుగుణంగానే మన జరిగిన ఎమ్మెల్సీల తీర్పు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా విషయంలో ఖచ్చితంగా కలిసి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకంటే అసాధ్యమని మనం ఆ రోజు తెలంగాణ అనుకున్నాం. అలాంటి అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు తెలంగాణ ప్రజలు. అలాంటి తరుణంలో ఖచ్చితంగా ఈరోజు ఆంధ్ర ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థులైతేమి, యువకులైతేమి, మరియు మేధావులైతేమి అందరూ కూడా ఈ ప్రత్యేక హోదా విషయంలో కలిసికట్టుగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని భవిష్యత్తు ఈ ప్రత్యేక హోదా సాధించే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా పోరాటాలు చేస్తుందని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శాసనసభలో వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్షము ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి దాదాపు గంటన్నర సేపు స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, విన్నవించిన, వేడుకలు చేసుకున్న ఏమాత్రం ఈ యొక్క అతి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం చాలా దారుణం, దుర్మార్గం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రత్యేక హోదా ఇదే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా అనేది సంజీవిని కాదు, ఈ ప్రత్యేక హోదా గురించి దీని గురించి పెద్దగా ఒక ప్రాముఖ్యతమైనటువంటి అంశంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పలు దఫాల్లో చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రం నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోతుంది. ఈరోజు ఉద్యోగాలు రావు, పారిశ్రామిక పరిశ్రమలు రావు, అనేక విషయాల్లో
మనము నష్టపోతాము. అందుకని మేము గలమెత్తి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము దాదాపు గంటన్నర సేపు నిరసన వ్యక్తం చేసినా ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడం ఈరోజు శాసనసభలో ఏం జరుగుతున్న విషయాన్ని ఈరోజు మొత్తం 13 జిల్లా ప్రజలంతా కూడా ఈరోజు చూస్తున్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఈ ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అనేక సందర్భాల్లో మా నేత జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద ఈ ప్రత్యేక హోదా గురించి పోరాటం చేయడం, ధర్నాలు చేయడం, ఆందోళన చేయడం, ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ కూడా ఈ ప్రత్యేక హోదా అంశాన్ని మరుగునపరచకుండా పదే ప్రజలకు గుర్తు చేస్తూ దాని అవసరాన్ని దాని ప్రాధాన్యతను గుర్తు చేస్తూ మరి ఆ యొక్క అంశాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు శాసనసభ చూస్తే అమూల్యమైన సమయాన్ని మరి ఈ యొక్క సభలో చర్చించినటువంటి ఈ యొక్క అంశాన్ని మరుగునపరిచేదానికి దాన్ని ప్రస్తావనకు రాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేయడం చాలా దారుణం. ఎందుకంటే కనీసం ఒక గంటో మా నేతకు వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులకు అవకాశం ఇచ్చింటే ఈ ప్రత్యేక హోదా గురించి మేము మాట్లాడే వాళ్ళము వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునేదానికి వీలు ఉండేది. ఇది చాలా దారుణం, దుర్మార్గం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీరందరూ మీ ద్వారా ప్రజలకు కూడా చూపిస్తున్నారు. సభ ఏ విధంగా జరుగుతున్నదో మీరందరూ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సభ ఒక 10 మందిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంచుకొని తిట్లు పురాణ మాదిరిగా ఉందే కానీ సభ ప్రజల సమస్యల గురించి మాట్లాడే సభగా కనబడలా. ఎందుకంటే నేను కూడా 2 పర్యాలు ఎమ్మెల్యే అయినాను. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. ప్రతిరోజు తిట్లు పురాణాలు. మరి వాళ్ళు ఏ విధంగా తిట్టున్నారంటే పర్సనల్ అటాక్ చేస్తున్నారు. దివంగత నేత కుల మతాలకి పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమాలని ముందుకు తీసుకుని వస్తే ప్రజల కోసం నిత్యం పోరాడినటువంటి రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుతూ జగనన్నని గురించి మాట్లాడే కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు జరగటంలే. నిన్న సభను మీరు చూశారు. స్పీకర్ గారు ఆవేదన కూడా మీరు ఒకతూరు చూసుంటారు. నిజంగా కాలువ శ్రీనివాసులు చీఫ్ విప్ గారు సభని తిట్టంటాడు. అన్ని ఛానళ్ళు కూడా చూశాము. వారు ఎప్పుడు ఈ విధంగా అన్నారో ఇంకా విధి లేని పరిస్థితుల్లో సభను వాయిదా వేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ జల దినోత్సవాన్ని గురించి షేరింగ్ చేశారు. వారు 2వ పర్యాయం చేస్తూ చంద్రబాబు అనే ముఖ్యమంత్రి అని నేను అని చెప్తే స్పీకర్ గారు కూడా లేచి వారు కూడా ఈ విధంగా పెట్టడం ఇది అసలు ఇది సభా సాంప్రదాయమో అసలు ఏమిటో అర్థం కావట్లే. ఈరోజు అచ్చెన్నాయుడు నిన్న అచ్చెన్నాయుడు వాళ్ళు అంటారు, బెదిరిస్తున్నారు. యనమల రామకృష్ణుడు అంటాడు మేమేమో మాట్లాడితే జీతాలు కట్ చేయాలంట. ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వాళ్ళ జీతాలు కట్ చేయండి. మేము జీతాల కోసం పనిచేసేవాళ్ళ ప్రజల కోసం పనిచేసేవాళ్ళ మీరే ఆలోచించండి. ఎట్టా మేమందరూ కూడా గెలిచినాం. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తి అధికారాలు తీసేశాడు. ప్రోటోకాల్ అనేది లేకుండా పోయింది. మేము గెలిచి కూడా ఓడిపోయిన వాళ్ళ మాదిరిగా బాధపడుతున్నాము. పబ్లిక్లో ఏది చేయలేకపోతున్నాము. మేము రోడ్డు విషయాలుగా మాట్లాడినా ఓల్డేజ్ విడో పెన్షన్ గురించి మేము లిస్ట్ ఇచ్చినా కానీ దాన్ని చింపి పారేస్తున్నారు. మీ ద్వారా ఎందుకు ఈ విధంగా ఆవేదన పడుతున్నామంటే ప్రజల కోసం ప్రజలు మమ్మల్ని మా నియోజకవర్గంలో గెలిపించుకుంటే ప్రజలకు మేము సేవ చేయలేని పరిస్థితిలో పడ్డాము. చంద్రబాబు గారిని మీ ద్వారా ఒక ప్రశ్న వేస్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీములు మొత్తం కూడా మోడీ గారు ప్రధాని గారు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే చేయాలంటే ముఖ్యమంత్రి సంతోషపడతాడా? మీరే ఆలోచించండి. ముఖ్యమంత్రి హ్యాపీగా అవుతాడా? ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు మేము మా నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము పనిచేయాలా. ప్రత్యేక హోదా అనేది ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే సభలో 2 పర్యాలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మరి ఆ రోజు ప్రత్యేక హోదా వస్తే మనమందరూ బాగుపడతాము, నిరుద్యోగ సమస్య పోతుంది, ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉంటారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎందుకు మాట మార్చారో నాకు అర్థం కాల. ఏ రోజు కూడా ఆయన నిన్న ఒక మాట అన్నాడు ముఖ్యమంత్రి, వారంటూ ప్రజలకి సేవ చేయాలంట, వారిని ప్రజలు గుర్తుంచుకోవాలంట, వారి మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా క్యారెక్టర్ కూడా వారి మాదిరిగా కనబడాలంట.
అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు పిల్లనిచ్చిన వ్యక్తిని వెళ్ళి పోటీ పోస్తున్నావు, ఆ విధంగా మమ్మల్ని నడుచుకోమంటావా చెప్పు. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని డబ్బిచ్చుకుంటావు, ఆ విధంగా ప్రజలంతా ఉండాలన్నా చెప్పండి. 3 ఎమ్మెల్సీలు గెలిపించి 300 కోట్లు ఖర్చు పెట్టినావు, ఆ విధంగా చేయాలన్నా చెప్పండి. తెలంగాణలో ఏమో నీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరిని కొన్నారని నీ నోట్లో ఏ విధంగా మాట్లాడినా ఒక తూరికి జ్ఞప్తికి తీసుకో. పశువులు సంతలో పశువులు కొన్నట్టు కొంటున్నాడు, ముందు రిజైన్ చేయండి నువ్వు. మరి ఇప్పుడు మీరు వీళ్ళందరినీ ఏ విధంగా కొన్నారు, ఎంపీటీసీ జెడ్పీటీసీని ఏ విధంగా కొన్నారో మీరు ఆలోచించండి. విద్యావంతులైనటువంటి పట్టభద్రుల్ని ఎంత డబ్బిచ్చినా కానీ విద్యావంతులు వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులను గెలిపించారు. అదేవిధంగా టీచర్స్ అంతా మీరు ఎన్ని ప్రబోధాలు పెట్టినా, ఇదే విధంగా నారాయణ తన సంస్థ నుంచి ఎంతమంది ప్రబోధాలు పెట్టినా కానీ టీచర్లందరూ కూడా తీర్పిచ్చారు. అది ప్రజల తీర్పు. రేపు రాబోయే రోజుల్లో కూడా జగనన్నకి ప్రజలందరూ పట్టం కట్టబోతున్నారు. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. జగన్ పేరు చెప్తే మీరు వణుకొద్దండి. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేసి మంచి పేరు ఇప్పుడైనా తెచ్చుకోండి అని మీ ద్వారా చీఫ్ మినిస్టర్కి విజ్ఞప్తి చేస్తున్నా. సభా సాంప్రదాయాలను నిన్న ముఖ్యమంత్రి గారు ఎలా కాలరాశారో చూశారు. స్పీకర్ గారికి అనుమతి లేకుండా జలదీక్షకు ప్రతిజ్ఞ చేశారు. అదొకటి. ఈరోజు నిన్న యనమల రామకృష్ణుడు గారు అంటే సభా సమయాన్ని వృధా చేస్తున్నారు, ఈ యొక్క ప్రతిపక్ష ఎమ్మెల్యేల ద్వారా మనం డబ్బులు కట్టించుకోవాలి అని అన్నారు. ఈరోజు 10 నిమిషాల సమయాన్ని వాయిదా వేస్తున్నామని చెప్పి 2.5 గంట అయినప్పటికీ కూడా ఇప్పటికి మళ్ళీ కాల్ఫర్ చేయలేదు. ఈ 2.5 గంటలలో ఈ సభా సమయాన్ని ఎవరు వేస్ట్ చేశారు? ముఖ్యమంత్రి గారు చేశారా, స్పీకర్ చేశారా, లేకపోతే యనమల రామకృష్ణ గారు చేశారా? తేలాల్సిన విషయం ఉంది. ఈ డబ్బులు ఎవరు రికవరీ చేస్తారో కూడా మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. సభా సాంప్రదాయాలను కాలు రాస్తుంది వాళ్ళు. ప్రత్యేక హోదా సంజీవిని, ప్రత్యేక హోదాలోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉంది. అదే ప్రత్యేక విభజన చట్టంలో ఉన్న అంశము, దాన్ని మనం ఎందుకు వదులుకోవాలని మేము పదే ప్రశ్నిస్తున్నాం. ఎంతోమంది యువకుల భవిష్యత్తును ముడిపడి ఉన్న అంశం అది. ప్యాకేజ్ వల్ల ఆయన లాభపడతాడు, ప్రత్యేక హోదా వల్ల అందరూ బాగుపడతారు. ఆ విషయాన్ని మరుగున పెట్టి ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆన్సరబుల్. అంత మంచి అంశాన్ని మేము వాయిదా తీర్మానం ఇస్తే దాన్ని పక్కన పెట్టి అరగంట టైం కంటే 2.5 గంట వేస్ట్ చేశారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. సభా సమయాన్ని ఎవరు వేస్ట్ చేస్తున్నారు అని ఈరోజు అర్థమైపోతుంది. దీన్ని బట్టి దోషులు ఎవరో కూడా ప్రజలందరూ నిర్ణయించుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ప్రజలు ఈ అగ్రిగోల్డ్ సంబంధించిన ఎవరైతే మోసపోయారో దానికన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసింది. అదేవిధంగా నిన్న వాయిదా తీర్మానం పెట్టాము. వాయిదా తీర్మానం పెట్టి దానిపైన చర్చకి రావాలా, ఎందుకంటే అగ్రిగోల్డ్ సంబంధించిన ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలా, అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశం వాయిదా తీర్మానం పెట్టాము. దాన్ని స్పీకర్ గారు దాన్ని తిరస్కరించారు. అయినా కూడా మేము హౌస్ స్టాల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ మొత్తం ఫైట్ చేశాము. దాని యొక్క పర్యావరణమే ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ దిగొచ్చి ఈరోజు చనిపోయిన కుటుంబాలకు వాళ్ళకు నష్టపరిహారించడానికి ప్రయత్నిస్తుంది. అయినప్పుడు కూడా మేము ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అగ్రిగోల్డ్ బాధ్యత సపోర్ట్ చేస్తానంటాము. వాళ్ళకు ఎప్పుడు వెనకమిట్టే ఉంటాము. ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ ₹1 కూడా పెండింగ్ పెట్టుకుని అందరికీ ఇవ్వాల్సిందే అంటాం. ఇది పూర్తిగా అగ్రిగోల్డ్ సంబంధించిన ఏదైతే వాళ్ళు లబ్ధి చేకూరుతుందో సహాయం చెప్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.